ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి కీర్తన 33వ కీర్తన. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, ప్రభా, మరి మీకే వందనాలు, మీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, ప్రభా, మరి ఈ దినము తండ్రి నీ సన్నిధిలో కూడిన మేమందరం బట్టి కూడా తండ్రి మీ సముఖానికి వస్తున్నాము. స్తుతి కూటమునకు కూడుకున్న ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధికి వస్తున్నాము. దావీదు ఇక్కడ నీతిమంతులను యెహోవా ఆనందముతో స్తుతించమని పిలుస్తున్నాడని మాట్లాడుతున్నాడు. తండ్రి, అట్టి యొక్క వాక్యం ఒక మర్మములను మేము గ్రహించుకున్నటకు మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. నీతిమంతులు అంటే తమ మనస్సు, మాటలు, ప్రవర్తనలో దేవునితో నిష్కపటంగా నడుచుకునేవారు. మరి నిజానికి నిజముగా నేటి పరిస్థితుల్లో మానవుడైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కటి ఆహ్వానాన్ని దేవుడు ఈరోజు మనందరికీ కూడా కలిగిస్తున్నాడు. అదేంటంటే నీతిమంతులారా అంటున్నాడు. దావీదు ఒక ఆత్మీయ పిలుపు ఇస్తున్నాడు. దేవుడు తన ప్రజల నుండి కోరుకునేది కేవలం విధేయత మాత్రమే కాదు, కానీ ఆనందంతో కూడిన స్తోత్రాన్ని కోరుకుంటున్నాడు. అంటే యెహోవాని బట్టి ఆనందగానము చేయడి, ఇది కేవలం పాట కాదు, హృదయపూర్వకమైన ఆనందం నుంచి ఉద్భవించే ఆరాధన అని తెలియచేస్తున్నాడు. దేవుని దయ, విశ్వాస్యత, న్యాయము, కృప ఇవన్నీ కూడా మనలో కృతజ్ఞత గానము పుట్టించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీతిమంతులారా అంటే ఇక్కడ ఎవరు నీతిమంతులో చూద్దాము. పాపము నుండి విడిపింపబడి దేవునితో స్నేహబంధంలో నడిచేవారే నీతిమంతులు. తమ స్వంత నీతి కాదు కానీ దేవుని కృపతో నీతిమంతులైన వారు తమ జీవితంలో సత్యం, ధర్మం, నిష్కలంకంగా అంటే ఏ మాత్రము కల్ముషం లేని హృదయం కలిగిన వారే నీతిమంతులు. దేవుడు తన ప్రజల హృదయంలో నీతిని నాటుతాడు. ఆ నీతి పండుగగాను స్తోత్ర రూపంగాను వ్యక్తమవుతుంది. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తోత్రం యొక్క ఆత్మను తెలుపుడి అంటున్నాడు. దేవుని ప్రజల జీవితంలో ఆనందం ఒక పరిమాణం కాదు కానీ అది ఒక స్థితిగా ఉంటుంది. వారి పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మారనివాడు అని తెలిసిన విశ్వాసం వారి గీతానికి మూలమవుతుంది. నిజమైన స్తోత్రం అనేది కష్టంలో పుట్టిన కృతజ్ఞత గీతం కాదు. యెహోవా మనకు బలం, రక్షకుడు, కాపరి, మనల్ని క్షమించేవాడు అని ఆయనను బట్టి సంతోషముగా పాడుట మన ఆత్మకు ఆరోగ్యమని తెలుసుకొని స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని, స్తోత్రము ఒక మహిమ అని తెలుసుకొని హృదయం పాడే ఒక నిజమైన గీతం. నిజమైన విశ్వాసి స్తోత్రం చేయడం ద్వారా తన దేవుని మహిమను ప్రతిబింబిస్తాడు. యథార్థవంతులకు స్తోత్రం అనేది సహజంగా వస్తుంది, అది నటన కాదు. చాలామంది మనం ఈరోజు చర్చిలలో చూసినట్టయితే మనుషులు వారిని చూస్తూ ఉంటారని పాటలు పాడడం, స్తుతి గీతాలు పాడడం చేస్తూ ఉంటాడు. హృదయం నుండి వచ్చే కృతజ్ఞత దేవుడు అంతులేని కృపతో ఉన్నప్పుడు మన స్తోత్రం ఆయన మహిమను ప్రదర్శిస్తుంది. స్తోత్రం చేయడం అంటే కేవలం సంగీతం కాదు, మనం జీవితమే దేవునికి గీతముగా మారడం. నీతిమంతుడు స్తోత్రం చేయకపోతే అది అసలు సహజంగా ఉండదు. ఎందుకంటే దేవుని కృపతో జీవించేవాడు ఏమాత్రము కూడా మౌనంగా ఉండలేడండి. స్తోత్రం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చాలామంది పెద్దవారు ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు కూడా స్తుతులతో, స్తోత్రాలతో ప్రార్థన అనేది పరలోకమందున్న మన తండ్రికి మనం అర్పించే ఒక ప్రార్థన
ఆయనతో నువ్వు చేరే సన్నిధిలో నువ్వు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు చేయవలసిందేంటి అంటే స్తోత్రమే. స్తోత్రం దేవుని సింహాసనాన్ని ఆకర్షిస్తుంది. ఆయన నివాసనం ఏదియు స్తోత్రాల మధ్యనే ఉంటుందన్నది మనం తెలుసుకోవాలి. ఒక సూర్యోదయాన్ని చేసి లేకపోతే ఒక మనిషి పక్షులు ఎగురుతున్న విధానాన్ని చూసి దానికి కూడా ఎవరికి కృతజ్ఞత అర్పించాలండి? దేవాతి దేవునికి మనము కృతజ్ఞత అర్పించే వారంగా ఉండాలి. అలాగే దేవుని దయను అనుభవించిన హృదయం స్వయంగా గానంగా మారుతుందనేది ఎంతో మరి చాలామంది భక్తులు ఎంతకండి అంత చక్కని పాటలు రాస్తున్నారు అంటే అది దేవుడితో వారు అనుభవించిన బంధము, దేవుడితో వారు అనుభవించిన సంబంధము. మరి దాన్నే ఆ ప్రేమ అధికమయ్యి మరి పాట రూపంలో వాళ్ళ నోటి ద్వారా పలకబడుతుంది. చూడండి, 2వ చరణం చూసినట్టయితే సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. దావీదు ఇక్కడ దేవుని స్తోత్రాన్ని కేవలం మాటలతో కాదు, సంగీతంతో కాదు, వాద్యములతో వ్యక్తపరచమని పిలుస్తున్నాడు. సితారతో యెహోవాను స్తుతించుడి అంటే మన గీతం ఆత్మతో కూడినదిగా ఉండాలని, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడని అంటే మనం దేవుని స్తుతి చేయడానికి ఉన్న ప్రతి సామర్థ్యాన్ని, ప్రతి ప్రతిభను, ప్రతి సాధనాన్ని ఉపయోగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, స్తోత్రం దేవుని పట్ల కృతజ్ఞత అని మనం తెలుసుకోవాలి. సంగీతం దేవుని మనకిచ్చిన ఒక గొప్ప వరం. దానిని మనం ఆయన మహిమపరచడానికి ఉపయోగించాలి. దావీదు తన జీవితంలో ఇది అద్భుతంగా చూపించాడు. అతడు గొర్రెల కాపరి నుండి రాజుగా మారిన తన సితారను ఎప్పుడూ వదలలేదు. సితార దావీదుకు కేవలం వాద్యం కాదు, అది దేవుని సన్నిధిని ఆహ్వానించే సాధనంగా వాడాడు. అంటే దేవుని స్తోత్ర గీతం ఆత్మీయ శాంతి మరియు దైవ సాధ్యాన్ని తెలుస్తుందని సెలవిస్తూ ఉంటున్నాడు. మరి 10 తంతుల స్వరమండలం సంపూర్ణ ఆరాధనకు ప్రతీకగా మనకి ఇక్కడ ఉంటుంది. అయితే చూడండి, మరి 10 తంతులు అంటే పురాతనగా సూచించే సంఖ్య. మన ఆరాధన దేవుని ముందు పూర్ణంగా హృదయపూర్వకంగా ఉండాలి. దేవుడు అర్ధ హృదయాన్ని కోరుకోడు. ఆయనకు ఇష్టం ఉండేది పూర్ణ హృదయంతో కూడినదే. మరి ఇక్కడ 10 తంతుల స్వరమండలం అంటే నీ స్వరంలో ప్రతి తంతి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. అయితే విశ్వాసం, ప్రేమ, కృతజ్ఞత, వినయం, విధేయత, ధైర్యం, ఆశ, శాంతి, పశ్చాత్తాపం, సంతోషం ఇవన్నీ కలిసినప్పుడే, ఈ 10 అన్నీ కూడా కలిసినప్పుడే మన జీవితం ఒక దైవ సంగీతం అవుతుంది. స్తోత్రం దేవునికి మాత్రమే చెందేది. దావీదు యెహోవాని స్తుతించుడి అని స్పష్టంగా చెబుతున్నాడు. మన ప్రతిభ, స్వరము, వాయిద్యము ఇవన్నీ కూడా దేవుని కోసమే అని మనం గ్రహించుకోవాలి. స్తోత్రం మన హృదయాన్ని ఆకాశాన్ని కలుపుతుంది. అది మన ఆత్మను భూసంబంధమైన ఆందోళన నుండి విడిపిస్తుంది. దేవుని స్తుతించడానికి వాయిద్యం అవసరం కాదు, కానీ సితార లాంటి హృదయం కావాలి. సున్నితమైన తాకిడిని మరి దేవుని స్పందన వచ్చే హృదయం ఉండాలి. మన హృదయ తలంతులు మరి దేవుని ప్రేమతో మ్రోగినప్పుడు మన జీవితం ఆరాధనగా మారుతుందని మనం తెలుసుకోవాలి. మన హృదయమే దేవుని వాయిద్యం. మరి మన కృతజ్ఞతే దానిలో స్వరంగా మారాలి. చూడండి, మరి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అంటున్నాడు. దేవుని ఆరాధన నిరుత్సాహంగా లేదా కేవలం అలవాటుగా కాకుండా నూతన కీర్తన ప్రతిదినము ఒక కొత్త కీర్తన నీ నోటి నుంచి రావాలి. అంటే 3 పదాలతో మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నూతన కీర్తన రావాలి. అది
ఉత్సాహధ్వనిగా రావాలి, మరి ఇంపుగా ఉండాలి అని. ఇవి ఆత్మీయ స్తోత్ర జీవితం యొక్క 3 స్థాయిలు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి అంటున్నాడు. దేవుడు ప్రతిరోజు కొత్తవాడై కనిపిస్తాడు కాబట్టి నూతన కీర్తన అంటే కేవలం కొత్త పాట కాదు, మన హృదయంలో కొత్త అనుభవం కావాలండి. మరి నుండి పుట్టిన స్తోత్రం కావాలి. దేవుడు ప్రతిరోజు కొత్త కృపను చూపిస్తాడు. ఆయన విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 చూసినట్టయితే ఆయన కృపలు ప్రతి హృదయమున కొత్తవి అని, అందుకే మన స్తోత్రం కూడా ప్రతిరోజు కొత్తదిగా ఉండాలని, మన జీవితంలోని కొత్త ఆశీర్వాదం, కొత్త విమోచనం, కొత్త అనుభవం, ఇవన్నీ ఒక కొత్త గీతానికి కారణం కావాలని ఇక్కడ మరి ఈ భక్తుడు అంటున్నాడు. ఉత్సాహధ్వని అంటే నువ్వు పాడే కీర్తనలో ఎంతో శక్తి ఉండాలి, గంభీరమైన హృదయం నిండిన స్తోత్రం కావాలి. ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, ఆనందంతో. ఇప్పుడు ఒక 10th పిల్లవాడు మరి 10th క్లాస్లో తన క్లాస్లో ఫస్ట్ వచ్చినట్టయితే అతనికి ఎంత సంతోషం ఉంటుందంటే అంతకన్నా ఎక్కువ సంతోషముతో ఇది మనలో కృతజ్ఞత ఉప్పొంగి బయటకు రావాలన్నమాట. దావీదులాగే యెహోవా ముందు నేను నృత్యము చేయుదును అని, అది ఉత్సాహధ్వనితో చేసిన ఆరాధన అని, నిజమైన స్తోత్రం నిశ్శబ్దంగా ఉండదని, అది ఉల్లాసంతో ఉంటుందని, ఇక్కడ మన ఆత్మను ఉత్తేజపరుస్తుందని, మరి దేవుని సన్నిధిని మరి ఆకర్షింపచేస్తుందని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మరియు చుట్టూ ఉన్న వారిలో కూడా ఆత్మీయ ఆనందాన్ని అది రగిలిస్తుందని, మరి దేవుని ఆరాధనలో ఇంపుగా వాయించుడి అంటే మరి సున్నితమైన ప్రేమ, వినయము, మరి శుద్ధత, ఇవి మనకు అలంకారాలు కావాలి. దేవుడు శబ్దాన్ని కాదు, హృదయ స్వరాన్ని వింటాడు. మరి అందుకే మన స్తోత్రం సరైన స్వరంలో కాకపోయినా మన మనస్సు సత్యంతో నిండినప్పుడు ఆయన కూడా ఇంపుగా అనిపిస్తాడన్నదే మనం తెలుసుకోవాలి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది అంటున్నాడు. చూడండి, ఆయన వాక్యం నిజంగా యథార్థమైనదండి. మరి దేవుడు మాటల్లోనూ కార్యాలను సంపూర్ణ సత్యము, గానము, విశ్వాసమును ఉన్నట్టే అతడు మనుషుల వలె మారిపోయాడు. మరి ఆయన మాటలు శూన్యమైపోవు, ఆయన పనులు అపూర్ణముగా ఉండవు. ఎందుకంటే ఆయన ఉనికి యథార్థమైనది, అంటే నిజమైనది, విశ్వసనీయమైనది, కపటము లేనిదని దేవుని యొక్క వాక్యము యథార్థమైనదంటే అదే అర్థమండి. దేవుని వాక్యము మనుషుల మాట వలె మారదు, చెల్లనిది కాదు, విఫలమైపోదు. అది ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే దేవుడు సత్యమే చెబుతాడు. దేవుడు చెప్పిన ప్రతి వాక్యము కూడా నెరవేరుతుంది. ఆయన వాగ్దానాలు కాల పరిమితి మరి కలవి కావు. కాలములు మారినా, పరిస్థితులు మారినా, ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం దండి. మరి అయినప్పటికీ మరి ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుగుణంగానే ఉంటుంది. దేవుడు చెప్పెను, అది జరగను అన్నట్టు ఆయన మాట సెల్లవయ్యగా దాని ప్రకారమాయను అంటున్నాడు. దేవుని వాక్యము సృష్టిని నిర్మించిన శక్తి కలది, మన జీవితాన్ని కూడా పరిపూర్ణించే శక్తి కలది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది అంటున్నాడు. అంటే దేవుడు విశ్వాస్యుడు. దేవుడు మాటతోనే మాత్రమే కాదు కానీ చర్యలో కూడా సత్యాన్ని నెరవేర్చుతాడు అని. మనుషుల మాటలలో నమ్మకం చూపి పనిలో తారుమారవుతారు, కానీ దేవుడు అతడు చేయునదంతయు నమ్మకమైనది అంటున్నాడు. అంటే ఆయన చేసే ప్రతి పని న్యాయంతో కూడినది, నమ్మకంతో నిండినది. నిశ్చయంగా మనకు మేలు జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి దేవుడు నా జీవితంలో ఇలా చేస్తున్నాడని.
కానీ ప్రతీదీ కూడా మేలు కొరకే జరుగుతుంది. దేవుడు మనకి హాని చేయడు. ఆయన చేసే ప్రతీదీ కూడా ఉద్దేశపూర్వకంగా మంచిదే. మరి దేవుని విశ్వాస్యత అనేది మనకు భరోసా. మన విశ్వాసం ఆయన నమ్మకంపై ఆధారపడుతుంది. దేవుని వాక్యము మనకు నిర్మాణం ఇస్తుంది. ఆయన నమ్మకమైన చేతులు మనకు నిర్వహణ ఇస్తాయి. మనం ఎవరి మాటలపై ఆధారపడకపోయినా దేవుని వాక్యంపై ఆధారపడితే మనం ఎప్పుడు కూడా కదలము. దేవుని వాక్యము సత్యము, ఆయన చేయుట విశ్వాస్యత అంటున్నాడు. మరి చూడండి, దేవుని వాక్యము మార్గము చూపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, ఆయన విశ్వాసత మనను నిలబెడుతుందంటున్నాడు. మనము అవిశ్వాసములైనను మరి ఆయన వాక్యము నమ్మదగినది. ఆయన చేతి పనులు నిష్కలంకమైనవి. ఆయనలో మోసం లేదు, మార్పు లేదు, ఏమాత్రము కపటము కూడా ఉండదు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదని సెలవిస్తున్నాడు. నిజమేనండి. మరి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నీతిని ప్రేమించును, ఆయన న్యాయమును ప్రేమించును, ఆయన కృపతో లోకమంతా నిండి ఉన్నది అని సెలవిస్తున్నాడు. ఆయన నీతిని ప్రేమించి దేవుడు నీతి స్వరూపుడయ్యాడు. నీతిమంతుడు అనే పదం దేవుని కేవలం మరి అది ఒక పదము, ఏదో మాట మాత్రం కాదు, కానీ ఆయన స్వభావమే నీతి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించును. దేవుడు నీతి కేవలం ఆజ్ఞాపించడు, అతడు దానిని ప్రేమిస్తాడు. అయితే మనం ప్రతి నిర్ణయం, మన తీర్పులు, చర్యలు అన్నీ కూడా న్యాయమునకు సత్యమునకు అనుగుణంగా ఉండాలని, ఆయనకు నీతి అంటే కేవలం శిక్ష కాదు, న్యాయం కాదు, మరి నిష్పక్షపాతము కాదు, మరియు సత్యము, ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే ఆయన నీతి అనేది సంపూర్ణమవుతుందని సెలవిస్తున్నాడు. దేవుడు మన జీవితాలలో నీతిని కోరుకుంటున్నాడు. మన ప్రవర్తనలో సత్యము, మన సంబంధాలలో న్యాయము, మన మాటలలో శుద్ధత కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన తీర్పులు న్యాయముగానే ఉండును. దేవుడు అన్యాయమును ద్వేషిస్తాడు, న్యాయమును ప్రేమిస్తాడు. మనుష్యులు తరచుగా పక్షపాతం చూపుతారు, కానీ దేవుడు తటస్థుడై న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన తీర్పు మరి ఎప్పుడూ తప్పదు కాదు, కానీ ఆయన న్యాయం మనుషుల న్యాయముతో పోల్చలేము. ఎందుకంటే అది పరిశుద్ధమైన న్యాయము. ఆయన తీర్పు ఎప్పుడూ కూడా తప్పుడు కానే కాదు. మరి ఆయన అదేవిధంగా న్యాయం ఆయన హృదయ స్వరూపంగా ఉంటుంది. కృప ఆయన చేతుల కార్యంగా ఉంటుందని, ఈ రెండు కూడా కలిసి పనిచేసినప్పుడు మనకు విమోచన లభిస్తుందని మనం తెలుసుకోవాలి. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కృప యొక్క ఇది ఆ వచనంలో అత్యంత మధురమైన భాగంగా మనం చూడొచ్చు. దేవుడు నీతి న్యాయం రెండింటినీ ప్రేమించినా ఆయన ప్రపంచాన్ని కృపతో కప్పి ఉంచాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదని, అంటే ఆయన దయ భూమి అంతా వ్యాపించిందని, పాపులు శ్వాసించగలిగినంత వరకు మరి కృప ఇంకా పనిచేస్తూనే ఉంటుందని, కృప లేకపోతే నీతి మనల్ని శిక్షించేదని, కానీ కృప ఉన్నందువలన మరి న్యాయం మనకు ఆశీర్వాదంగా మారిందని, నీతితో కూడిన దేవుడు కృపతో నిండిన తండ్రిగా అదే యెహోవా స్వభావమును మనతో ఈరోజు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
అయితే చూడండి, యెహోవా వాక్కు చేత మరి ఆకాశములు కలిగెను, ఆయన నోట ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అంటున్నాడు. ఈ వాక్యము మనకు ఒక మహత్తరమైన సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు సృష్టిని చేయడానికి శ్రమించలేదు, కేవలం మాటలు మాత్రమే మాట్లాడాడు. ఆయన వాక్కు జీవాన్ని సృష్టించే శక్తిని కలిగి ఉంది. ఆయన ఉండుగాక అని పలికినప్పుడు ఆకాశములు ఏర్పడ్డాయి, నక్షత్రాలు వెలుగులు చిమ్మాయి, భూమి తన స్థితిలో నిలిచింది. మరి దేవుని యొక్క వాక్కు సృష్టి వాక్యము, అది శూన్యములో నుండి జీవమును పుట్టిస్తుంది. ఇది మనకు గుర్తు చేస్తుంది ఆయన వాక్యములో ఇప్పటికీ ఆ శక్తి ఉందని. మన జీవితాలలో ఆయన మాట జీవాన్ని, మార్పును, ఆశీర్వాదాన్ని సృష్టించగలదని మనం నమ్మాలి. ఆయన నోటి ఊపిరి పవిత్రాత్మ యొక్క శక్తి కలిగి ఉంటుంది. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వరము సమూహమును కలిగెను. అంటే ఇది కేవలము ఏదో నోటితో పలికిన మాట కాదు, కానీ ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ యొక్క కార్యం సూచిస్తుంది. దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు జీవం పుట్టింది. ఆదాము మట్టి రూపంలో ఉన్నప్పుడు దేవుడు తన ఊపిరిని ఊదగా అతడు ప్రాణవంతుడయ్యాడు. కాబట్టి దేవుని ఊపిరి అంటే పవిత్రాత్మ యొక్క సృష్టి శక్తి. ఆత్మ ద్వారా విశ్వం నిలబడింది, జీవం ప్రవహిస్తుంది. ఇది మనకు చెబుతుంది మరి పరిశుద్ధాత్మ లేకుండా సృష్టి లేదు, జీవం లేకుండా పునరుద్ధరణ లేనే లేదు. మరి ఆకాశములు మరి మహిమను దేవుని వాక్యము ప్రకటిస్తుందని సెలవిస్తుంది. మరి 33వ కీర్తన 7వ చరణం చూడండి. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు కూడా ఆయనే. మరి సముద్ర జలములనంటే ఆయన నీటిని తన ఆజ్ఞ ప్రకారం నియంత్రించి సముద్రాలను పరిమితులలో ఉంచాడు. మనిషి చేతికి అందని శక్తిని ఆయన నియమించాడు. సముద్రాలు భూగోళాన్ని ఎక్కువ భాగం కప్పిపుచ్చినా అవి దేవుని మాటకు లోబడి ఉంటాయి. ఇది మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే దేవుని వాక్యం సృష్టిని నియంత్రిస్తుందని. అగాధ జలములను కోట్లలో కూర్చువాడు అంటే మరి ఆయనకు ఎంత జ్ఞానం ఉంటుందండి. చూడండి, అసలు ఆయన జ్ఞానం ఎంత గంభీరమైందో ఈ వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ కోట్లు అంటే నిల్వ గదులు లేకపోతే నిలుపు స్థలాలు అని అర్థం. మరి దేవుడు నీటిని తను నిర్ణయించిన స్థానాలలో నిలిపాడు. సముద్రాలు, వర్షమేఘాలు, నదులు అన్నీ కూడా ఆయన నియమానుసారంగా ప్రవహిస్తాయి. అంటే ప్రకృతిలోని ప్రతి అంశం దేవుని యాజమాన్యంలో ఉందని మనం గమనించాలి. మరి దాగి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే సముద్ర జలాలు అంటే జన సమూహములు, పాపపు అలలు లేదా జీవితపు మరి పరిస్థితులు అన్నమాట అని బైబిల్ మనకు వివరిస్తూ ఉంది. దేవుడు వాటిని రాశిగా కూర్చునేవాడు అంటే ఆయన మన జీవితంలోని గందరగోళాన్ని, కలవరాన్ని కూడా తన నియంత్రణలో ఉంచుతాడు. మన కంటికి అగాధం, భయంకరంగా కనిపించే పరిస్థితులు కూడా దేవుని చేతుల్లో సురక్షితంగా ఉంటాయని తెలియజేస్తున్నాడు. అయితే మనకు మరి ఇచ్చే పాఠం ఏంటంటే దేవుడు వ్యవస్థకర్త. అంటే ప్రకృతి, సమాజం, మన జీవితంలో కూడా ఆయనకే నియంత్రణ ఉందని మనం గ్రహించాలి. 8వ చరణం చూసినట్టయితే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను అంటారు. అయితే దేవుని వాక్యం భయపడమని కాదు, కానీ భయభక్తితో ఆయనను గౌరవించమని చెబుతుంది. భయము అంటే ఇక్కడ గౌరవం, భక్తి, భయానక